హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి రేపు అనగా 11th రోజు ఎవరైతే పేపర్ 1 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం ఇది స్పెషల్ వీడియో. ఎక్కువగా బిట్స్ అనేవి సోషల్ నుండి ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, 11th రోజు ఎగ్జామ్ రాయబోయే వారికి ఈరోజు ఒక వీడియో పెడతాను సోషల్ పైన ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని అని. సో ఇందులో 32 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. ఈ 32 బిట్స్లోనే అన్ని స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో 32 బిట్స్లోనే ఈక్వల్ టు 120 to 130 బిట్స్ అనేవి అందులోనే కవర్ అయిపోతాయండి. సో ప్రతి ఒక్కటి స్టేట్మెంటే. రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియో ఒక్కటి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం ఇందులో నుంచి కవర్ అవుతాయని అనుకుంటున్నాను. లేదు అంటే ఒక్క బిట్ వచ్చినా కానీ హ్యాపీ అండి. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో రేపు ఎగ్జామ్ రాయబోయేవారు కంపల్సరీగా ఒక్కసారి ఈ వీడియో చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ రాసాక మన వీడియో యూజ్ అయ్యిందా లేదా, మన క్లాస్ నుంచి ఒక్క బిట్ అన్నా పడిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే చాలా బిట్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా సరే పెట్టుకొని టోటల్గా చూసేయండి. నేను మీ నుండి ఆశించేది ఒకటే, తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. హై పాయింట్స్ మాత్రం డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనవి. కొకానా బీచ్ అనేది లిబియా దేశంలో కనబడుతుంది. కరెక్టా అండి? కాదు కదండి. కొకానా బీచ్ వచ్చేసి మనకి దక్షిణ అమెరికాలో కనబడుతుంది. ఓకే, ఈ దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో కనబడుతుంది. ఓకే, బ్రెజిల్ గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ స్టేట్లో పడింది బిట్. నెక్స్ట్, సతత హరిత అరణ్యాలు అనేవి ఎక్కువగా తూర్పు కనుమల్లో కనబడతాయి. కరెక్టా అండి? కాదు కదండి. సతత హరిత అరణ్యాలు ఎక్కువగా మనకు కనబడేవి పశ్చిమ కనుమల్లోనే కనబడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, పశ్చిమ కనుమలు. నెక్స్ట్, భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా ఒకటి పెట్టాను, అందులో కూడా సోషల్ బిట్స్ అనేవి కవర్ చేశాను. సో ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. ఈ 2 వీడియోస్ చూసుకొని వెళ్ళండి. సో చూడండి, భూమి మీద ఉన్న ఎత్తును సముద్ర మట్టం నుండి ఎందుకు కొలుస్తారు అంటే, ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ కూడా ఇలా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయండి. ఓకే, సో ఇలా అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో మనకు సముద్ర మట్టం అనేది ఏ విధంగా ఉంటుంది? సమానంగా ఉంటుంది. సమానంగా ఉంది కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఎత్తును కూడా సముద్ర మట్టం నుండే కొలుస్తారు. ఆ సముద్ర మట్టాన్ని కూడా ఏ విధంగా లెక్కగడతారు అంటే సగటు ఆధారంగా లెక్కగట్టడం జరుగుతుంది. సో ఈ సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగట్టడాన్ని ఏమని పిలుస్తారు అంటే MSL అని పిలుస్తారు, అంటే మీన్ సీ లెవెల్. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సముద్ర మట్టాన్ని లెక్కగట్టడానికి ఉపయోగించే సగటు ఏంటి అంటే MSL, మీన్ సీ లెవెల్. ఓకే, మ్యాప్స్ పైన పడితే నెక్స్ట్ సెషన్లో బిట్టుబడుతుంది, చూసుకోండి. గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ఇటానగర్కి బయలుదేరాడు. సో ఇతను బయలుదేరిన దిశ ఏది అని అడిగాడు. చూడండి, ఇవి రాజధానులు ఇచ్చాడు. ఓకే, మనం రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి, రాజధానులు గుర్తుపెట్టుకోవాలి. సో గాంధీనగర్ అంటే ఏంటి? గుజరాత్. ఓకే, గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్. ఈ గుజరాత్ నుంచి ఎక్కడ వెళ్ళాడంట? ఇటానగర్. ఇటానగర్ ఏ సైడ్ ఉంటుంది? ఇది లెఫ్ట్ సైడ్ చివరన ఉంటే ఇది రైట్ సైడ్ చివరన ఉంటుంది. ఇటానగర్ దేనికి రాజధాని? అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఇటానగర్. సో గుజరాత్ నుంచి ఇటానగర్కి బయలుదేరాడు అంటే ఏ దిశలో బయలుదేరాడు? చూడండి, తూర్పు దిశలో బయలుదేరాడు. సో మనకి ఇక్కడ తూర్పే ఇచ్చాడు కదా. ఎస్, ఇది కరెక్టే అవుతుంది. ఓకే, సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అడిగితే కంపల్సరీగా ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సరైనవి కాబట్టి CD సరైనవి, 3rd ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, చూసుకోండి. చూడండి, క్రింది వాటిలో సరైనవి. భూమి నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం పటాలను తయారు చేసింది బాబిలోనియన్లు. కరెక్టా అండి? కాదు కదండి. భూమి నుంచి వచ్చే ఆదాయ లెక్కల వివరాల కోసం పటాలను తయారు చేసి వాటిని భద్రపరిచింది ఎవరు అని అంటే సుమేరియన్లు అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, సుమేరియన్లు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పటాలను తయారు చేసింది కూడా సుమేరియన్లే. సో ఈ సుమేరియన్లు వచ్చేసి ఇరాక్కి చెందినవారండి. ఓకే, ఇరాక్కి చెందినవారు. మరి బాబిలోనియన్లను ఇచ్చాను కదా, మరి బాబిలోనియన్లు ఎవరు అంటే వీరు కూడా సేమ్ యాస్టీస్గానే సుమేరియన్లు కూడా మట్టి పలకలపైన పటాలను తయారు చేస్తారు. సో వీరు కూడా సేమ్ మట్టి పలకలపైన పటాలు తయారు చేస్తారు. బట్ ఏం చేస్తారు అంటే ప్రపంచాన్ని ఇలా ఒకటి గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని చెప్పేసి పటాన్ని గీయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాం? భూమి నుంచి వచ్చే ఆదాయ వివరాల కోసం పటాలను తయారు చేసింది మాత్రం సుమేరియన్లు. ఓకే, నెక్స్ట్,
1154లో ప్రపంచ పటం తయారు చేసింది వాస్కోడిగామా. కరెక్టా అండి? కాదు కదండి. ప్రపంచ పటాన్ని తన రాజు కోసం తయారు చేస్తారు. ఎవరు అంటే అరబ్బు దేశానికి చెందిన అల్ ఇద్రీసి. ఓకే, అల్ ఇద్రీసి అనే అతను తన రాజు కోసం ప్రపంచ పటాలని 1154లో తయారు చేస్తాడు. ఈ పటాలన్నీ కూడా అరబిక్ భాషలోనే ఉంటాయండి. ఓకే, అరబిక్ భాషలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, భూభాగ సర్వేను మరియు పటాల తయారీని సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టింది షేర్షా సూరి. కాదండి. చూడండి, మధ్యయుగ కాలంలో ఈ భూభాగ సర్వేను మరియు ప్రపంచ పటాల తయారీని రెండింటిని కూడా సమ్మిళితం చేసి ఓకే శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, తోడర్మల్. ఓకే, తోడర్మల్ అనే అతను ఈ రెండింటిని కూడా సమ్మిళితం చేసి పటాలని తయారు చేశాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ఆరంభించింది జేమ్స్ రెన్నెల్. కరెక్టా అండి? కాదు కదండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణని ఎవరు స్టార్ట్ చేశారు అంటే విలియం ల్యాంప్టన్ స్టార్ట్ చేశారండి. గుర్తుపెట్టుకోండి, నేము విలియం ల్యాంప్టన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన 1802లో ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణని స్టార్ట్ చేశాడు. సో ఈయన ఏం చేశాడు అంటే దక్షిణాన ఉన్న చెన్నై దగ్గర నుంచి మొదలుపెట్టి ఉత్తరాన ఉన్న హిమాలయాల వరకు రేఖాంశాల పొడవు నిర్ణయించి ఎత్తులను కొలవడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఈయన సగంలోనే ఆ ఎత్తులను కొలవడం అనేది ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత దాన్ని ఎవరు పూర్తి చేస్తారు అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేస్తాడండి. ఓకే, సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేయడం జరుగుతుంది. అందుకే చూడండి, ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం. సో దాని యొక్క ఎత్తును ఎవరు తెలిపారు అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ తెలపడం జరిగింది. అందుకే ఆయన పేరు మీదుగా ఎవరెస్ట్ శిఖరం అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఒకటే పాయింట్, ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తును ఫస్ట్ విలియం ల్యాంప్టన్ స్టార్ట్ చేస్తాడు కొలవడం. సో ఆయన మధ్యలోనే ఆపివేయడంతో సర్ జార్జ్ ఎవరెస్ట్ దాని ఎత్తును తెలపడం జరుగుతుంది. సో అందుకే ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్. సో దీనికి ఈ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు పెట్టడం జరుగుతుంది. ఓకే, మరి జేమ్స్ రెన్నెల్ ఎవరండి? చెప్పండి, జేమ్స్ రెన్నెల్ ఎవరు? భారతదేశ సర్వేక్షణ శాఖ ఏర్పడింది. సో ఈ భారతదేశ సర్వేక్షణ శాఖలో సర్వేయర్ జనరల్గా పనిచేశాడు. ఓకే, ఈ సర్వేయర్ జనరల్ ఎవరు అంటే భారతదేశ సర్వేక్షణ శాఖలో సర్వేయర్ జనరల్గా ఎవరు పనిచేశారు అంటే జేమ్స్ రెన్నెల్ పనిచేయడం జరిగింది. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సరైనవి అడిగాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్, డచ్ దేశ పటాల తయారీ పితామహుడు ఎవరు అని అడిగారు. జేమ్స్ రెన్నెల్, ల్యాంప్టన్, మెర్కేటర్, అనాక్సిమండర్. చెప్పండి, డచ్ దేశ పటాల తయారీ పితామహుడు లేదంటే కార్టోగ్రఫీ ఎవరు అని అంటే మెర్కేటర్. ఓకే, గెరార్డస్ మెర్కేటర్నే డచ్ దేశ పటాల తయారీ పితామహుడు అని పిలుస్తారు. సో ఈయన 16వ శతాబ్దంలో హాలాండ్కి చెందిన వ్యక్తి అండి. ఓకే, సో ఈయన మెర్కేటర్ ప్రక్షేపణం అనే విధానాన్ని రూపొందించాడు. మరి మెర్కేటర్ ప్రక్షేపణం అంటే ఏంటి అంటే ఇప్పుడు భూమి అనేది గుండ్రంగా ఉంటుంది. సో ఈ గుండ్రంగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి పటం పైన అలాగే గుండ్రంగా రూపొందించలేం కదా. సో మనం ఏం చేస్తాం, అప్పుడు బల్ల పరుపుగా చేసి ఆ పటాన్ని రూపొందిస్తాం. ఓకే, సో ఇలా పటాన్ని బల్ల పరుపుగా చేసి మనం రెడీ చేస్తాం కదా. అలా రెడీ చేసేటప్పుడు ఈయన ఏమంటాడు అంటే ఖండాలు ఉంటాయి కదా, ఆ ఖండాల యొక్క పరిమాణం కావచ్చు మరియు ఖండాల యొక్క దూరం, ఈ రెండింటిలో తేడా అనేది ఉన్నప్పటికీ ఖండాల యొక్క ఆకారం కావచ్చు, ఖండాల యొక్క దిశలు కావచ్చు, ఈ రెండు కూడా సరిగ్గా చూపించాలి. ఓకే, ఇలా చూపించే విధానాన్నే మెర్కేటర్ ప్రక్షేపణం అంటారు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, మెర్కేటర్ ప్రక్షేపణం అంటే ఏంటి అని అడగొచ్చు, స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేస్తాడు. సో మెర్కేటర్ ప్రక్షేపణాన్ని డచ్ దేశం పటాల తయారీ పితామహుడైన గెరార్డస్ మెర్కేటర్ అనే అతను రూపొందించడం జరిగింది. సో ఈయన ఏమంటాడు అంటే భూమి అనేది గోళాకారంగా ఉంటుంది కాబట్టి దీన్ని అదే విధంగా మనం పటాలను చూపించలేం. కాబట్టి ఏం చేయాలి, ఆ పటాలని బల్లపరుపుగా చేసి చూపించవచ్చు. ఓకే, అలా పటాలను చూపించేటప్పుడు ఖండాల పరిమాణం కావచ్చు, దూరం కావచ్చు, దాంట్లో తేడా ఉన్నా పర్లేదు. బట్ ఏంటి, ఖండాల యొక్క ఆకారము, దిశ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా ఆకారం, దిశ కరెక్ట్గా చూపించే విధానాన్ని మెర్కేటర్ ప్రక్షేపణం అని పిలుస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, భూభాగ రంగులకు సంబంధించి సరికాని జత చాలాసార్లు రిపీట్ అవుతుంది దీనిపైన.
లేత ఆకుపచ్చ అనేది అడవి, కరెక్టా అండి? కాదు కదండి. లేత ఆకుపచ్చ అనేది దేన్ని సూచిస్తుంది అంటే గడ్డి భూములను సూచిస్తుంది. ఓకే, గడ్డి భూములను సూచిస్తుంది. మరి అడవిని సూచించేది ఏంటి అంటే ముదురు ఆకుపచ్చ చూపిస్తుంది. ఓకే, ముదురు ఆకుపచ్చ అయితే అడవి, లేత ఆకుపచ్చ అయితే గడ్డి భూములు. ఓకే, చిత్తడి భూములు పసుపు పచ్చ. ఎస్, పసుపు పచ్చ అనేది చిత్తడి భూములను సూచిస్తుంది. అంతేకాకుండా పీట భూములను సూచిస్తుంది. అంతేకాకుండా పంటలు సాగవుతున్న ప్రాంతం. ఓకే, పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని కూడా సూచించేది పసుపు పచ్చే. చూడండి, భూములు, పీట భూములు, పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని సూచించేది పసుపు పచ్చ. చాలా ఇంపార్టెంట్, పసుపు పచ్చ పైన చాలాసార్లు పడింది, చూసుకోండి. నెక్స్ట్ సరిహద్దులను సూచించేది నలుపు, ఇది ప్రీవియస్ బిట్టే. నెక్స్ట్ ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను సూచించేది తెలుపు. ఓకే, సో ఈ కలర్స్లో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటి ఈ కలర్స్ మధ్యలోనే కన్ఫ్యూజన్ పెడతాడు, ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేస్తాడు. సో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, క్రింది వాటిలో సరైనవి. స్వయంగా మట్టి మార్పిడి చేసే నేలలని నల్లరేగడి నేలలు అంటారు. మొన్న జరిగిన టెట్లో పడింది, సో ఇది కరెక్టే. నెక్స్ట్ MTU 2716 స్వర్ణ అనేవి వరిలోని రకాలు. ఎస్, ఇవి కరెక్టేనండి. చూడండి, MTU 2716 స్వర్ణ, ఇంకొకటి BPT కూడా ఉంటుంది. ఈ BPT, ఈ 4 కూడా వరిలోని రకాలు. నెక్స్ట్ దాల్వా అనే పంటను డిసెంబర్ నెలలో వేస్తారు. ఎస్, ఇది కరెక్టే. దాల్వా అనే పంటను డిసెంబర్ నెలలో వేస్తే సాల్వా అనే పంటను జూను మరియు జూలై, ఓకే, ఈ 2 నెలల్లో సాల్వా అనే పంటను వేస్తారు. ఓకే, సో పైవన్నీ సరైనవి అనేది మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు, గొలుసుకట్టు చెరువులు ఇక్కడ కనిపిస్తాయి. పెనమకూరు, డోకూరు, పెనుగోలు, పైవన్నీ చెప్పండి. గొలుసుకట్టు చెరువులు అనేవి మనకి డోకూరులో కనబడతాయి. ఓకే, ఈ గొలుసుకట్టు చెరువులు కావచ్చు. నెక్స్ట్ తుంపర సేద్య విధానం అని కూడా ఉంటుందండి, ఇది కూడా నీటికి సంబంధించిందే. ఈ తుంపర సేద్య విధానం అనే పద్ధతి కూడా మనకి డోకూరులోనే కనిపిస్తుంది. గొలుసుకట్టు చెరువులు డోకూరులోనే కనిపిస్తాయి. ఇంకా డోకూరులో కనిపించేవి చవుడు మరియు గరుసు నేలలు. ఓకే, ఈ చవుడు మరియు గరుసు నేలలు కూడా ఎక్కడ కనిపిస్తాయి అంటే డోకూరులో కనిపిస్తాయి. డోకూరులో మనకు ఎక్కువగా కనిపించేటివి ఎర్ర నేలలు కనబడతాయండి. ఓకే, సో ఈ ఎర్ర నేలల్లో ఎక్కువగా మనకి ఏం పండుతుంది అంటే వేరుశనగ పండుతుంది. ఓకే, వేరుశనగ కావచ్చు, నెక్స్ట్ ఆముదం, ఈ 2 కూడా మనకి ఎర్ర నీళ్ళల్లో పండుతాయి. ఇంకొకటి అడిగాడు, నల్లరేగడి నీళ్ళల్లో ఏం పండుతుంది ఎక్కువగా అని చెప్పేసి, పత్తి పండుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, పత్తి అనేది నల్లరేగడి నీళ్ళలు, ఎర్ర నీళ్ళల్లో పండేటివి వేరుశనగ, ఆముదం అనేది పండుతాయి. సో ఇక్కడ డోకూరులో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి తుంపర సేద్య విధానం కనబడుతుంది, గొలుసుకట్టు చెరువులు, చవుడు మరియు గరిసు నేలలు, ఎర్ర నేలలు అనేవి మనకు డోకూరులో కనబడడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్. భారతదేశం రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో థార్ ఎడారి అనేది ఉంటుంది. కరెక్టా అండి? కాదు కదండి. థార్ ఎడారి అనేది రాజస్థాన్లో అధిక భాగం ఉంటుంది, కానీ ఇది ఏ దేశం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది అంటే పాకిస్తాన్. ఓకే, ఈ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో థార్ ఎడారి అనేది ఉంటుంది. ఇది ఎక్కువ భాగం మనకు రాజస్థాన్లో కనబడుతుందండి. ఓకే, మన భారతదేశంలో రాజస్థాన్లో కనబడుతుంది. సో ఈ రాజస్థాన్ ప్రాంతంలో కూడా మార్వార్ అనే ప్రాంతంలో ఎక్కువగా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనగంగా అనేది సిక్కింలో కనబడుతుంది. ఎస్, ఇది కరెక్టే కదండి. కాంచనగంగా అనేది సిక్కింలో ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే సిక్కిం అనేది ఏ దేశాల యొక్క సరిహద్దు ప్రాంతంగా ఉంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సిక్కిం ఉంది అంటే ఇక్కడ సైడ్ సిక్కింకి ఇక్కడ సైడ్ మనకి నేపాల్ కనబడుతుంది, ఇక్కడ భూటాన్ కనబడుతుంది, నెక్స్ట్ చైనా కనబడుతుంది. ఓకే, సో సిక్కిం అనేది భారతదేశంలో నేపాల్, చైనా, భూటాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిక్కింలో ఇంకొకటి రూమ్టెక్ మఠం అని ఉంటుందండి. సో ఈ రూమ్టెక్ మఠం కూడా మనకి సిక్కింలోనే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ 1975 సంవత్సరం వరకు సిక్కిం అనేది స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. ఎస్, ఇది కరెక్టేనండి. 1975 వరకు సిక్కిం అనేది చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న పుస్తకం రాసింది జవహర్లాల్ నెహ్రూ. ఇది కరెక్ట్. ఓకే, సరికాని స్టేట్మెంట్ కాబట్టి ఏ అనేది సరికాదు. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత్లో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ ఎవరు? చూడండి, కాదంబరి గంగూలీ, షర్మిల, సురేఖ యాదవ్, సుమతి నాయక్. భారత్లో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ వచ్చేసి సురేఖ యాదవ్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, సురేఖ యాదవ్.
నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి. చూడండి, ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. జమీందారీ వ్యవస్థ రద్దు చట్టం వచ్చేసి 1970. కరెక్టా అండి? కాదు కదండి. జమీందారీ వ్యవస్థ రద్దు చట్టం వచ్చేసి 1950లో చేశారు. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ స్టేట్లో చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్, తెలంగాణలో వెట్టి అంతమైంది 1948. ఎస్, కరెక్టేనండి. సో తెలంగాణలో వెట్టి చాకరీ నిషేధ చట్టం వచ్చేసి 1927లో చేస్తే ఇది 1948లో అంతమైంది. ఓకే. నెక్స్ట్, భూ పరిమితి చట్టం చేసింది 1975. కాదండి, భూ పరిమితి చట్టం చేసింది 1972లో చేశారు. 1975లో అమల్లోకి వచ్చింది. ఓకే. సో 75లో అమల్లోకి వచ్చింది, 1972లో చేశారు కాబట్టి చేసింది అని అడిగారు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్, భూదానోద్యమ ప్రారంభం 1951. ఎస్, కరెక్టే. భూదానోద్యమం వచ్చేసి 1951 ఎప్పుడు అంటే April 18 డేట్ రోజు భూదానోద్యమం అనేది ఆచార్య వినోబా భావే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈయన ఎవరండి? సర్వోదయ నాయకుడు. ఓకే, సర్వోదయ యొక్క నాయకుడు ఈ ఆచార్య వినోబా భావే. ఈయన ఏం చేశాడు? భూస్వాముల నుంచి స్వచ్ఛందంగా భూమిని తీసుకొని భూమి లేని వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. సో ఈయన 250 ఎకరాల భూమిని వెదిరే రామచంద్రారెడ్డి నుంచి దానంగా పొందుతాడండి. సో ఇలా దానంగా పొందిన భూమిని మొట్టమొదటిగా ఎవరికి దానం చేశాడు? సో ఈయన దగ్గర నుంచి, ఈ వినోబా భావే దగ్గర నుంచి మొట్టమొదటగా భూమిని దానంగా పొందిన వ్యక్తి ఎవరు అంటే మైసయ్య. ఓకే, మైసయ్య ఈ భూమిని దానంగా పొందిన మొట్టమొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. సో మనకు సరైనవి కాబట్టి బీడీ మాత్రమే సరైనవి. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఇయర్స్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక కొన్ని ఇయర్స్ చెప్తే 1955లో హైదరాబాద్లో ఇనాం భూముల రద్దు చట్టం అనేది చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది. భక్త కన్నప్ప కథ వచ్చేసి తమిళ పేరియ పురాణంలో కనబడుతుంది. ఎస్, కరెక్టే అండి, చాలాసార్లు పడింది. సో భక్త కన్నప్ప కథ వచ్చేసి తమిళ పేరియ పురాణంలో కనబడుతుంది. ఈ తమిళ పేరియ పురాణం వచ్చేసి మనకి 12వ శతాబ్దంలో కనబడుతుంది. సో మరి తమిళ పేరియ పురాణము దేని గురించి తెలుపుతుంది అంటే వేట సేకరణ ఆధారిత సమాజం. ఓకే, వేట సేకరణ ఈ ఆధారిత సమాజం వాళ్ళ యొక్క జీవన శైలిని మరియు వారి మత విశ్వాసాలను గురించి తెలిపేదే ఈ 12వ శతాబ్దంలో ఉన్న తమిళ పేరియ పురాణం. ఓకే, సో ఈ తమిళ పేరియ పురాణంలో మనకి భక్త కన్నప్ప కథ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేదకాలంలో పూజించే దేవుళ్ళు అగ్ని, ఇంద్రుడు, సోమలత. ఎస్, ఇది కరెక్టే. సో వీరు ముగ్గురు దేవుళ్ళను పూజిస్తారు. ఒకటి అగ్నిదేవుడు, నెక్స్ట్ ఇంద్రుడు, ఇంద్రుణ్ణి యుద్ధ దేవత అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సోమలత. సోమలత అనేది ఒక ప్రత్యేకమైన పానీయం కోసం వాడతారండి. పానీయం కోసం వాడే ఒక మొక్క అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఇంద్రుడు అంటే యుద్ధదేవుడు, సోమలత అంటే ఒక ప్రత్యేకమైన పానీయం చేయడానికి వాడే ఒక మొక్క. ఓకే, నెక్స్ట్ మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు. ఇది కరెక్టే. తెలంగాణ బృహత్ శిలాయుగానికి సంబంధించింది. సో ఈ కాలంలో పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన సమాధులు అనేవి చాలా మట్టుకు బయటపడతాయి. సో అలాంటి వాటిల్లో మెన్హిర్స్ అనేది ఒకటి బయటపడింది. దాన్నే పొడవైన రాళ్ళు అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. గుండ్రటి రాళ్ళు బయటపడతాయి, కుండలు, నలుపు ఎరుపులతో కూడిన కుండలు బయటపడతాయి. సో ఇలాంటివన్నీ బయటపడ్డాయి. సో దాంట్లో మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు. అక్కడే ఇంకోటి మనకి సర్కోఫగి అని కూడా ఉంటుంది. సో ఈ సర్కోఫగి అంటే రాతి పెట్టెలండి. ఓకే, సో ఈ రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు అని పిలుస్తారు వీటిని, గుర్తుపెట్టుకోండి. సర్కోఫగి అంటే మట్టి పెట్టెలు లేదా రాతి పెట్టెలు అని పిలుస్తారు. మరి దీంట్లో ఏముంటాయి అంటే చనిపోయిన వారి అవశేషాలు ఉంటాయండి. ఓకే, ఈ చనిపోయిన వారి అవశేషాలు ఉండేటివే సర్కోఫగి. దీన్నే రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పైవన్నీ సరైనవే, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ బిట్, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన నచికేతుని కథ అనేది మనకి ఎందులో కనబడుతుంది? తమిళ పేరియ పురాణం, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, ఇండిక. చూడండి, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన నచికేతుని కథ చాలా ఇంపార్టెంట్. ఎందులో కనబడుతుంది అంటే కఠోపనిషత్తులో కనబడుతుంది. ఓకే, కఠోపనిషత్తు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, బుద్ధుని యొక్క త్రిపీటకాలను గుర్తించండి. సో బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయి కదండి, ఆ బోధనలు అనేటివన్నీ కూడా ఎందులో సంకలనం చేశాడు అంటే త్రిపీటకాల్లో సంకలనం చేయడం జరుగుతుంది. అవే సుత్త, వినయ, అభిధమ్మ. ఓకే, ఈ మూడు కూడా బుద్ధుని యొక్క త్రిపీటకాలు.
క్రింది వాటిలో సరైనవి చూడండి. అల్వార్లు అనగా శివభక్తులు. కరెక్టా అండి? కాదు కదండి. అల్వార్లు అంటే విష్ణు భక్తులండి. ఓకే, విష్ణు భక్తులనే అల్వార్లు అని పిలుస్తారు. శివభక్తులనే నయన్నార్లు అని పిలుస్తారు. ఓకే, నయన్నార్లు విష్ణు భక్తులనిచ్చా తీసేయచ్చు. సో అల్వార్లు అంటే విష్ణు భక్తులు. వీరు వచ్చేసి 12 మంది ఉంటారండి. ఈ 12 మంది ప్రధానమైన విష్ణు భక్తులనే అల్వార్లు అని పిలుస్తారు. దీంట్లో కూడా మనకి పెరియాల్వార్ అని ఒకరు కనిపిస్తారు. నెక్స్ట్ నమ్మ ఆల్వార్ అని ఒకరు కనిపిస్తారు. ఓకే, పెరియాల్వార్, నమ్మ ఆల్వార్ అనేవారు చాలా ముఖ్యమైన వారు ఈ అల్వార్లలో. ఓకే, నెక్స్ట్ నయన్నార్లు వచ్చేసి శివభక్తులు. వీళ్ళు 63 మంది ఉంటారండి. ఓకే, ఈ 63 మంది ఉంటారు. వీరందరూ కూడా శివభక్తులే అని చెప్పచ్చు. దీంట్లో కూడా మనకి కొంతమంది కనబడతారండి. అప్పర్ అని, సంబందర్ అని, సుందర్ అని, నెక్స్ట్ మాణిక్య వచాకర్, ఇలా కొంతమంది కనిపిస్తారు. అప్పర్, సబందర్, సుందర్, మాణిక్య వచాకర్ అనేవారు ఎవరు అంటే నయానార్లండి. ఓకే, అంటే శైవ భక్తులు. నెక్స్ట్ చూడండి. పాశురాలు అనగా వైష్ణవ దేవాలయాలను సందర్శించి పద్యమాలికలను, గుర్తుపెట్టుకోండి, పద్యమాలికలను అల్లి పాడేవారినే పాశురాలు అంటారు. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చూడండి, వైష్ణవ దేవాలయాలను సందర్శించి పద్యమాలికలను అల్లి పాడేవారినే పాశురాళ్ళు అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండాల్ అనే మహిళ నయనార్లలో కనబడుతుంది. చూడండి, అండాల్ అనే మహిళ నయనార్లు అంటే ఎవరండి? శివభక్తులు. సో శివభక్తులలో కనబడుతుందా, విష్ణు భక్తులలో కనబడుతుందా అంటే విష్ణు భక్తులలో కనబడుతుంది. విష్ణు భక్తులు అంటే ఎవరు? అల్వార్లలో కనబడుతుంది. ఓకే, సో అండాల్ అనే మహిళ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే అల్వార్లలో కనబడడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. నిన్న మార్నింగ్ సెషన్లో కూడా పడింది, దీంట్లో నుంచి బిట్టు చూసుకోండి కంపల్సరీ. క్రింది వాటిలో సరైనవి. సెయింట్ థామస్ బాసలికా చర్చ్ అనేది చెన్నైలో నిర్మించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సెయింట్ థామస్ బాసలికా చర్చ్ అనేది 1523లో మనకి చెన్నైలో నిర్మించారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సరే అండి, ఇది రాంగ్ పడింది. చెరామాన్ అండి. ఇది చెరామాన్ మసీద్ అనేది భారతదేశంలోని మొట్టమొదటగా నిర్మించబడిన మసీద్. ఇది కేరళలో ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది కూడా. సో 2 కరెక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. నెక్స్ట్ బిట్టు. క్రింది వాటిలో సరైనవి. భారతదేశంలో వాడుతున్న అన్ని లిపులకు మూలం వచ్చేసి ప్రాకృత లిపి. కరెక్టా అండి? కాదు కదండి. భారతదేశంలో వాడుతున్న అన్ని లిపులకు మూలం ఏది అంటే అశోకుడు ఉపయోగించిన బ్రహ్మీ లిపి అండి. ఓకే, బ్రహ్మీ లిపి అనేది భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం అని చెప్పొచ్చు. నెక్స్ట్ శస్త్రచికిత్సలను గురించి తెలిపేదే సుశ్రుత సంహిత. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంకొకటి కూడా ఉంటుందండి మనకి, చరక సంహిత అని. సో ఈ సుశ్రుత సంహిత కావచ్చు, చరక సంహిత కావచ్చు, ఈ 2 కూడా మనకి దేని గురించి ఉద్దేశించిన గ్రంథాలు అంటే ఆయుర్వేద విధానానికి సంబంధించిన గ్రంథాలండి. ఓకే, ఇలా కూడా అడుగుతారు బిట్టు. ఆయుర్వేద విధానానికి సంబంధించిన గ్రంథాలు ఏవి అన్నా సుశ్రుత సంహిత, చరక సంహిత. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవి. నెక్స్ట్ ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు 100 కొద్ది కథలు కలిగిన కావ్యం వచ్చేసి రామాయణం. కరెక్టా అండి? కాదు కదండి. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు 100 కొద్ది కథలు కలిగిన కావ్యం ఏది అంటే వన్ అండ్ ఓన్లీ మహాభారతం. ఓకే, మహాభారతం అనేది ఆన్సర్. చూడండి, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని అన్నది ఆర్యభట్ట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ఈయన తన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో చెప్తానండి. ఏమని చెప్తాడు అంటే భూభ్రమణం వల్ల మనకు రాత్రి పగలు అనేవి ఏర్పడతాయని, అదేవిధంగా సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని చెప్పేసి ఆర్యభట్ట చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో BD అనేది కరెక్ట్. మనకు 4th ఆప్షన్ అనేది రైట్. ఓకే, నెక్స్ట్ బిట్టు. దీని నుంచి పక్కా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రింది వాటిలో సరైనవి. అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రాసింది పాణిని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ పాణిని అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాయడం జరుగుతుందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాణిని రాసిన అష్టాధ్యాయి అనే గ్రంథంపై పతంజలి, ఓకే, ఈ పతంజలి ఒక సుదీర్ఘమైన వ్యాఖ్యానాన్ని రాస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ బుద్ధ చరితం రాసింది అశ్వఘోషుడు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ అశ్వఘోషుడు వచ్చేసి కుషాన్ల కాలంలో ఉంటాడండి. ఈ కుషాన్ల కాలంలో ఉన్న అశ్వఘోషుడు బుద్ధుని యొక్క జీవిత చరిత్రను తెలుపుతూ బుద్ధ చరితం అనే గ్రంథాన్ని రాస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యం అండి.
సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యం ఏది అంటే అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత్రం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అభిజ్ఞాన శాకుంతలం అనేది రాసింది కాళిదాసు. ఎస్ కరెక్టే కదండి. ఈయన శకుంతల దుష్యంతుల ప్రేమలను వివరిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ మృచ్ఛకటికం నాటకం రాసింది శూద్రకుడు. ఎస్ కరెక్టే కదండి. ఈ శూద్రకుడు మృచ్ఛకటికం అనే నాటికను రాస్తాడు. సో ఇది దేని గురించి తెలుపుతుంది అంటే పట్టణ ప్రజల యొక్క జీవితాలను గురించి తెలుపుతుందండి. ఓకే, ఎవరి జీవితం అంటే పట్టణ ప్రజల జీవితం. గుర్తుపెట్టుకోండి, పట్టణ ప్రజల యొక్క జీవితాలను గురించి వివరించేదే శూద్రకుడు రాసిన మృచ్ఛకటికం. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే చూసుకోండి. మెయిన్గా అయితే సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యం ఏది అని అడిగితే బుద్ధ చరిత్రం. ఇదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరికానిది చూడండి. సింధు ప్రజలకు తెలియని లోహం వెండి. కరెక్టా అండి? కాదు కదండి. సింధు ప్రజలకి తెలియని లోహం వచ్చేసి ఇనుము తెలియదు. ఓకే, ఇనుము అనేది సింధు ప్రజలకి తెలియని లోహం. వీరికి తెలిసినవి వెండి కావచ్చు, రాగి, తగరం. ఓకే, ఈ మూడు కూడా సింధు ప్రజలకు తెలిసిన లోహాలు. తెలియని లోహం వచ్చేసి ఇనుము. నెక్స్ట్ లోతాల్ అనేది ఒక నౌకాశ్రయం. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది సింధు నది తవ్వకాల్లో బయటపడిన ఒక నౌకాశ్రయ నిర్మాణం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుద్ధుడు మొట్టమొదటిసారిగా బోధించింది సారనాథ్లో బోధించాడు. ఎస్, బుద్ధుని బోధనలు మొట్టమొదటిగా ఎక్కడ బోధించాడు అంటే సారనాథ్. నెక్స్ట్ సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది. కరెక్టే కదండి. సో ఈ సాంచి స్తూపం వచ్చేసి ఇలా అర్ధగోళాకారంలో ఉంటుంది. దీంట్లోకి మనం గుడిలోకి ప్రవేశించినట్లుగా ప్రవేశించలేమండి. సో ఇలా ఉన్న స్తూపపు యొక్క గుమ్మటాన్ని ఏమని పిలుస్తారు అంటే విశ్వంగా పిలుస్తారండి. ఓకే, దీన్ని విశ్వంగా పిలుస్తారు. సో దీని ముందు మనకు ఇలా ఒక స్తంభం అనేది ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా పిలుస్తారు. ఇక్కడున్న గుమ్మటాన్ని విశ్వంగా పిలిస్తే దాని ముందున్న ఇలా స్తూపాన్ని భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా భావిస్తారు. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సరికానిది కాబట్టి ఏ అనేది సరికాదు. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించింది అజాతశత్రువు. కరెక్టా అండి? కాదు కదండి. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించింది బింబిసారుడు స్థాపిస్తాడు. ఓకే, ఈ బింబిసారుడు తర్వాత పరిపాలన చేసింది అజాతశత్రువు. ఈ మగధ సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజు ఎవరు అని అంటే మహాపద్మనందుడు. ఓకే ఓకే మహాపద్మనందుడు. నెక్స్ట్ మగధ సామ్రాజ్యంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అనేవి ఉత్తర ప్రాంతంలో కనబడతాయి. కరెక్టా అండి? కాదు కదండి. మగధ సామ్రాజ్యంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అనేవి ఉంటాయి. ఇవి మనకు దక్షిణ ప్రాంతంలో కనిపిస్తాయి. ఓకే, దక్షిణ ప్రాంతం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వజ్జి అనేది ఒక గణరాజ్యం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వజ్జి అనేది ఒక గణరాజ్యం. మరి గణరాజ్యం అంటే ఏంటండి? ఇక్కడ గణరాజ్యంలో ఒకే ఒక పాలకుడు ఉండడండి. ఓకే, పాలకుడు ఒకే ఒకడు ఉండకుండా అనేక మంది, అంటే ఒక పరిపాలక బృందమే ఉంటుంది. ఓకే, ఇలా ఒక పరిపాలక బృందాన్ని చేసుకొని పరిపాలిస్తే దాన్ని గణరాజ్యం అని పిలుస్తారు. ఓకే, సో వజ్జి అనేది ఒక గణరాజ్యం. నెక్స్ట్ వజ్జి అనేది మగధ సామ్రాజ్యానికి దక్షిణాన కనబడుతుంది. కరెక్టా అండి? కాదు కదండి. మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇలా ఫస్ట్ పేజీలోనే ఇచ్చాడు 16 మహాజనపదాలని చెప్పేసి, దాంట్లో ఉంటుంది. సో వజ్జి అనేది ఇలా చూసుకుంటే వజ్జి అనేది ఇలా పైన ఉంటుంది, కింద మనకు మగధ అనేది ఉంటుందండి. ఓకే, చూడండి వజ్జి అనేది మగధకు ఎక్కడుందండి? ఇది వజ్జి, ఇది వజ్జి. మగధ ఎక్కడుంది? ఎక్కడుంది? ఏ దిక్కుగా ఉంది? మగధ సామ్రాజ్యానికి ఉత్తర దిక్కున కనబడుతుంది. ఓకే, సో ఉత్తర దిక్కున ఉంటుంది. సో దక్షిణాన్ని ఇచ్చాం కాబట్టి తీసేయచ్చు. ఓకే, సో 16 మహాజనపదాలు అయితే చూసుకోండి. నిన్న జరిగిన టెట్లో అయితే వాటి యొక్క రాజధానులను కూడా మెన్షన్ చేశాడు. సో కంపల్సరీ చూసుకోండి. ఓకే, సో సి అనేది కరెక్ట్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్రింది వాటిలో సరైనవి. అర్థశాస్త్రం అన్న పుస్తకాన్ని రాసింది చాణక్యుడు. ఎస్ కరెక్టే కదండి. చాణక్యునే ఇంకేమని పిలుస్తాము? కౌటిల్యుడు అని పిలుస్తాం. ఓకే, కౌటిల్యుడినే చాణక్యుడు అనే పేరు కూడా ఉంటుంది. సో ఈయన అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రాశాడు. మరి ఈ పుస్తకంలో ఏముంటుందండి? రాజు రాజ్యాలని ఎలా జయించాలో ఉంటుంది. అదేవిధంగా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, నెక్స్ట్ రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుండి ఎలా సంరక్షించుకోవాలి, సో భారత ఉపఖండంలో ఉన్న వనరులు ఏంటి అనేది ఈ బుక్ అనేది తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్ అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ధర్మ మహామాతులను నిర్మించాడు. ఎస్ కరెక్టే. సో ఆ ధర్మమాతులను కూడా ఎక్కువగా సిరియా, ఈజిప్ట్, గ్రీసు,
ఇలా సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక అలాంటి ప్రదేశాలకి ఇలా రాయబారులని పంపేవాడు. ఓకే, నెక్స్ట్ శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ పైవన్నీ సరైనవి అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరి కానివి. శాతవాహనులు వ్యాపార సంబంధాన్ని ఈజిప్ట్ వారితో పెట్టుకున్నారు. కరెక్టా అండి? కాదు కదండి. శాతవాహనులు వ్యాపార సంబంధాన్ని ఎవరితో పెట్టుకున్నారు అంటే రోమ్ మరియు బెంగాల్తో పెట్టుకున్నారండి. ఓకే, ఈ రోమ్ మరియు బెంగాల్తో వ్యాపార సంబంధాలను నిర్వహించేవారు. నెక్స్ట్ ఈక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఎస్ కరెక్టే కదండి. ఈక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి కరెక్టే. నెక్స్ట్ వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించింది శాతవాహనులు. కాదండి, వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించడానికి ట్రై చేసింది అండ్ విస్తరించింది ఎవరు అంటే ఇక్ష్వాకులు విస్తరిస్తారండి. ఓకే, మళ్ళీ ఈ ఇక్ష్వాకులే మొట్టమొదటిసారిగా అశ్వమేధ యాగం, వాజపేయ యాగం అనే యాగాలను చేసింది కూడా ఇక్ష్వాకులే. ఓకే, నెక్స్ట్ మెహరౌలి ఇనుపస్తంభం నిర్మించింది రెండవ చంద్రగుప్తుడు. ఎస్ కరెక్టే కదండి. ఈ మెహరౌలి ఇనుపస్తంభం ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఢిల్లీలో కనబడుతుంది. దీన్ని నిర్మించింది రెండవ చంద్రగుప్తుడు. సో సరి కానివి కాబట్టి ఏసీ సరికాదు, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ప్రతిదీ ఇంపార్టెంటే చూసుకోండి. నెక్స్ట్ గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులను సరైన క్రమంలో అమర్చండి. చూడండి, గుప్త సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల్లో ఫస్ట్ రాజు ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు కనబడతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సముద్రగుప్తుడు కనబడతాడు. నెక్స్ట్ రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ కుమారగుప్తుడు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో స్కందగుప్తుడు కనిపిస్తాడు. ఓకే, ఫస్ట్ మొదటి చంద్రగుప్తుడు, నెక్స్ట్ సముద్రగుప్తుడు, నెక్స్ట్ రెండవ చంద్రగుప్తుడు ఆప్షన్లో లేదు, నెక్స్ట్ కుమారగుప్తుడు థర్డ్ ప్లేస్, నెక్స్ట్ స్కందగుప్తుడు ఫోర్త్ ప్లేస్. ఓకే, సో సిఏబిడి ఎక్కడుందండి? సిఏబిడి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి. హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించింది దంతిదుర్గుడు. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. సో మరి హిరణ్యగర్భ అంటే ఏంటి? తను పుట్టుకతోని క్షత్రియుడు కాకపోయినా సరే, ఓకే, తను పుట్టుకతోని క్షత్రియుడు కాకపోయినా క్రతువుతో ఆయన పునర్జన్మ అనేది ఎత్తుతాడు. ఓకే, అంటే పుట్టుకతోని క్షత్రియుడు కాకపోయినా సరే క్రతువుతో పునర్జన్మ ఎత్తుతాడని భావించి చేసే సంస్కార విధిని హిరణ్య గర్భ లేదా దీన్నే బంగారు గర్భం అని పిలుస్తారు. ఇది చాళుక్య ప్రభు అయిన దంతిదుర్గుడు నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసిన రాజు మొహమ్మద్ గజని. ఎక్స్ కరెక్టే. ఈ మొహమ్మద్ గజని సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిండు. ఇతని కాలంలో మనకి ఏ పండితుడు కనబడతాడు అంటే ఆల్ బెరూని అనే పండితుడు కనిపిస్తాడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చోళ రాజ్యాన్ని స్థాపించింది విజయాలయుడు. ఎస్ కరెక్టే కదండి. మరి చోళులు ఎవరికి సామంతులుగా పనిచేశారు అంటే పల్లవులకు సామంతులుగా పనిచేశారండి. ఓకే, పల్లవులకు అంటే కాంచీపురాన్ని పరిపాలిస్తున్న పల్లవులకు సామంతులుగా పనిచేసిన వారే చోళులు. ఈ చోళ రాజ్యాన్ని స్థాపించింది విజయాలయుడు. ఓకే, నెక్స్ట్ గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించింది మొదటి రాజరాజు మరియు మొదటి రాజేంద్రుడు. సో ఈ మొదటి రాజేంద్రుడు తండ్రి, ఈయన యొక్క కొడుకు వచ్చేసి మొదటి రాజరాజు. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి గంగైకొండ చోళపురం అనే దేవాలయాన్ని నిర్మిస్తారు. చోళుల కాలంలో ఎక్కువగా శిల్పాలు అనేటివి వేటితో చేసినవి కనిపిస్తాయి అంటే కాంస్యంతో చేసిన శిల్పాలు అనేవి ఎక్కువగా కనబడతాయి. ఓకే, సో వీళ్ళ గురించి చూసినట్లయితే వీరు రాజ్యాన్ని ఏ విధంగా విడగొట్టాడు అంటే రాజ్యంని మండలాలుగా, మండలాలని వలనాడులని నాడులుగా విడగొడతారండి. ఓకే, రాజ్యాన్ని మండలాలుగా, మండలాలని వలనాడులని నాడులుగా విడగొట్టి పరిపాలన చేసిన వారు చోళులు. ఓకే, సో ఇక్కడ మనకు అన్నీ కరెక్టే, ఏబిసిడి అనేది రైట్. ఓకే, నెక్స్ట్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. చోళుల కాలంలో భూములలోని రకాలకు సంబంధించి సరైనవి. చూడండి, వెల్లన్ వాగై అనేది బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి. ఎస్ కరెక్టేనండి. వెల్లన్ వాగై అనేది బ్రాహ్మణేతర రైతులకు ఇస్తారు. శాలభోగ అనేది పాఠశాలల నిర్వహణకు ఇస్తారు. నెక్స్ట్ పల్లిచంద్ర అనేది జైన సంస్థలకు విరాళాలు ఇచ్చే భూమి. నెక్స్ట్ బ్రహ్మదేయ అనేది బ్రాహ్మణులకు బహుకరించిన భూమి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంటే చూసుకోండి. ఇంకొకటి ఇక్కడ ఒక్కటి మిస్ అయింది, దేవదాన. నెక్స్ట్ తిరునామత్తకుని అనేది దేవాలయాలకు బహుకరించిన భూమి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాకతీయ రాజుల పాలనను వరుస క్రమంలో అమర్చండి.
చూడండి, కాకతీయ రాజుల్లో మొట్టమొదటి రాజు ఎవరు అంటే రెండో ప్రోల రాజు పరిపాలిస్తాడు. మొదటి ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, నెక్స్ట్ వచ్చేసి రుద్రమాదేవి, నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రతాపరుద్రుడు, ఈయన్నే చివరి రాజు. ఓకే, సో ఇక్కడ మొదటి ప్రతాపరుద్రుడు అంటే రుద్రదేవుడు అని కూడా ఈయనని పిలుస్తారు. ఓకే, రుద్రదేవుడు అని కూడా పిలుస్తారు. సో చూడండి, ఫస్ట్ రెండో ప్రోల రాజు, సో సి 2 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మొదటి ప్రతాపరుద్రుడు అంటే రుద్రదేవుడు, నెక్స్ట్ బి, సో ఇది, నెక్స్ట్ గణపతి దేవుడు, నెక్స్ట్ రుద్రమాదేవి. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్టు, విజయనగర సామ్రాజ్యంలో యాత్రికులకు సంబంధించి సరికాని జత నెంబర్ ఆఫ్ టైమ్స్ పడుతుంది చూసుకోండి. మొదటి దేవరాయలు కాలాన్ని సందర్శించిన యాత్రికుడు వచ్చేసి నికోలో కొంటే. ఎస్ అనేది కరెక్టే. సో ఈ నికోలో కోంటి వచ్చేసి మనకి ఇటలీ దేశానికి చెందిన యాత్రికుడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవ దేవరాయలు కాలాన్ని సందర్శించింది మెగస్తనీస్ కాదండి, రెండవ దేవరాయలు కాలాన్ని సందర్శించింది అబ్దుల్ రజాక్. ఓకే, ఈ అబ్దుల్ రజాక్ ఈయన పర్షియన్ యాత్రికుడు. ఓకే, పర్షియన్ యాత్రికుడు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు డొమింగో పేజ్, కరెక్టే. సో ఈయన వచ్చేసి పోర్చుగీస్ యాత్రికుడు. ఓకే, నెక్స్ట్ అచ్యుతరాయలు న్యూనిజ్, కరెక్టే. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. మొదటి దేవరాయలు కాలాన్ని సందర్శించింది నికోలో కోంటి, ఈయన ఇటలీ దేశానికి చెందిన యాత్రికుడు. నెక్స్ట్ రెండవ దేవరాయలు కాలాన్ని అబ్దుల్ రజాక్, ఈయన పర్షియన్ యాత్రికుడు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు డొమింగో పేజ్, పోర్చుగీస్ యాత్రికుడు. నెక్స్ట్ అచ్యుతారాయలు వచ్చేసి న్యూనిజ్. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్టు, క్రింది వాటిలో సరైనవి. కందరీయ మహాదేవాలయాన్ని నిర్మించింది దంగదేవుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. ఈ కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది చందేల రాజైన దంగదేవుడు నిర్మించాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవాలయాలన్నింటిలోనూ ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం రాజరాజేశ్వర దేవాలయం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ రాజరాజేశ్వర దేవాలయం వచ్చేసి తంజావూరులో ఉంటుంది. ఓకే, ఈ తంజావూరులో ఉన్న రాజరాజేశ్వర దేవాలయం యొక్క శిఖరం వచ్చేసి దేవాలయాలన్నింటిలోనూ ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం. నెక్స్ట్ సుల్తాన్ను భగవంతుని నీడలా వర్ణించింది పర్షియన్ చరిత్ర. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ హౌజ్ ఈ సుల్తానీ అనే జలాశయాన్ని నిర్మించింది ఇల్టుట్మిష్, కరెక్టేనండి. సో ఇతను హౌజ్ ఈ సుల్తానీ అనే జలాశయాన్ని నిర్మించాడు. అంటే ఏంటి అంటే ఇది రాజుగారి జలాశయం అని అర్థం అండి. ఓకే, ఈ రాజుగారి జలాశయాన్ని నిర్మించింది ఎవరు అంటే ఇల్టుట్మిష్ నిర్మించడం జరిగింది. ఇల్టుట్మిష్ గురించి చూస్తే మనకి కుతుబ్ మినార్ కనబడుతుంది కదండి. ఓకే, ఈ కుతుబ్ మినార్ అనేది 5 అంతస్తుల కట్టడం. ఇందులో మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబక్ కడతాడు, మిగతా 4 అంతస్తులను ఈ ఇల్టుట్మిషే పూర్తి చేస్తాడండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. కుతుబ్ మినార్ నిర్మాణం 5 అంతస్తుల నిర్మాణం. ఇందులో మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబక్ నిర్మిస్తే మిగతా 4 అంతస్తులను నిర్మించి పూర్తి చేసిన వ్యక్తి ఇల్టుట్మిష్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ పెట్టాం, క్రింది వాటిలో సరైనవి. విజయనగర సామ్రాజ్యం యొక్క దేవాలయాల విధ్వంసం అనేది హంపీలో కనబడుతుంది. ఎస్, కరెక్టేనండి. ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క దేవాలయాల విధ్వంసం వచ్చేసి హంపీలో కూడా విరూపాక్ష దేవాలయంలో కనబడుతుందండి. ఓకే, ఏ దేవాలయం? విరూపాక్ష దేవాలయంలో కనిపిస్తుంది. గజనీ మొహమ్మద్ శ్రీవల్లభుడికి సమకాలీనుడు కాదండి. గజనీ మొహమ్మద్ వచ్చేసి ఎవరికి సమకాలీనుడు అంటే చోళ రాజేంద్ర 1కి సమకాలీనుడు అండి. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు? గజనీ మొహమ్మద్ చోళ రాజేంద్ర 1 రాజుకు సమకాలీనుడు. ఓకే, నెక్స్ట్ మహానవమి దిబ్బ వచ్చేసి శాతవాహనుల కాలంలో కనబడుతుంది. కరెక్టా అండి? కాదు కదండి. మహానవమి దిబ్బ ఎవరి కాలంలో కనబడుతుంది? విజయనగర రాజుల కాలంలో కనబడుతుంది. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది దిబ్బ అనేది. ఇది ఒక వేదిక మాత్రమే, దీనిపైన ఎటువంటి భవంత్ అనేది నిర్మించరండి. ఓకే, జస్ట్ ఈ వేదిక పైన నవరాత్రి పూజ కావచ్చు, దసరా దర్బార్ను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ అక్బర్ నిర్మించిన సమాధులు తైమూర్ కట్టడాలని పోలి ఉంటాయి. ఎస్, కరెక్టే కదండి. సో ఇక్కడ ఏడి అనేది కరెక్ట్, 4th ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్టు, క్రింది వాటిలో సరైన జత. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజారాం మోహన్ రాయ్. కరెక్టే కదండి. బ్రహ్మ సమాజం 1828లో రాజారాం మోహన్ రాయ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. ఈ బ్రహ్మ సమాజాన్ని దేవుడు ఒక్కడే, ఓకే, దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై
ఈ బ్రహ్మ సమాజం అనేది స్థాపించడం జరిగింది. ఓకే, ప్రార్థనా సమాజ్ స్థాపించింది కేశవచంద్ర సేన్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. నెక్స్ట్ సత్యార్థి ప్రకాష్ అనే పుస్తకాన్ని రాసింది స్వామి దయానంద సరస్వతి, కరెక్టే. నెక్స్ట్ ముల్లిం ఏ నిస్వాన్ అనే పత్రికను ప్రారంభించింది మొహిబ్ హుస్సేన్, ఎస్ కరెక్టే. ఓకే, ఈ ముల్లిం ఏ నిస్వాన్ అనే పత్రిక కూడా మహిళల యొక్క అంశాలను గురించి తెలపడానికి ప్రారంభిస్తారండి. ఓకే, మహిళల అంశాలను గురించి తెలుపుతుంది. సో ఇక్కడ అన్నీ కరెక్టే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరి కాని జత. సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే, కరెక్టే. నెక్స్ట్ శారదా సదన్ అనే పాఠశాలను స్థాపించింది ఎవరండి? సావిత్రిబాయి పూలేనా? కాదు కదండి. శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించింది ఎవరు అంటే ఎవరండి? పండిత రామాబాయ్. ఓకే, పండిత రామాబాయ్ అనే ఆవిడ శారదా సదన్ అనే పాఠశాలని ముంబైలో ప్రారంభిస్తుంది. ఈ పాఠశాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే మహిళలకు కావచ్చు, మెయిన్ థీమ్ అండి ఇది, మహిళలు మరియు వితంతువులు. ఓకే, ఈ మహిళలకి వితంతువులకి సహాయపడడం కోసం, అంటే వాళ్ళని విద్యావంతులను చేసి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా చేయడమే ఈ పాఠశాల యొక్క ఉద్దేశం. సో ఈ శారదా సదన్ అనే పాఠశాలను స్థాపించింది పండిత రామాబాయ్. గులాంగిరి మహాత్మా జ్యోతిరావు పులే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ గులాంగిరి పుస్తకం అనేది దేని గురించి చెప్తుంది అంటే ఈ కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తారు కదా, ఈ కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దానికి వ్యతిరేకంగా ఈ గులాంగిరి పుస్తకాన్ని రాస్తాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసింది భాగ్యరెడ్డి వర్మ, కరెక్టే. ఎప్పుడు 1906లో జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేస్తారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దళితులు అనేవారు హిందూ సమాజానికి బయట ఉండకూడదు. ఓకే, ఉండకుండా హిందూ సమాజంలోనే ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. అంతేకాకుండా జనాదరణను పొందిన, చాలా ఇంపార్టెంట్ అండి, జనాదరణను పొందిన కళలను ఉపయోగించుకొని, ఓకే, జనాదరణను పొందిన కళలను ఉపయోగించుకొని దళితుల్లో చైతన్యం కలిగించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ జగన్మిత్ర మండలి. ఓకే, 1906లో భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేశాడు, గుర్తుపెట్టుకొని ఇవన్నీ. నెక్స్ట్ బిట్, క్రింది పత్రికలకు సంబంధించి సరికాని జత, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చూడండి, అమృత్ బజార్ అనే పత్రికను రాసింది సురేంద్రనాథ్ బెనర్జీ, కరెక్టా అండి? కాదు కదండి. అమృత్ బజార్ ఎవరు రాశారు? శిశిర కుమార్ ఘోష్ రాస్తాడు. ఓకే, ఎవరు? శిశిర కుమార్ ఘోష్ రాయడం జరిగింది. మరి సురేంద్రనాథ్ బెనర్జీ ఏ పత్రికను రాశాడండి? చెప్పండి. బెంగాలీ అనే పత్రికను రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ది హిందూ సుబ్రహ్మణ్యం అయ్యర్, కరెక్టే. నీలగిరి పత్రిక శబ్దవీషు వెంకట రామ నరసింహారావు, కరెక్టే. రయ్యత్ రాసింది ఎం నరసింహారావు. ఓకే, ఈ రయ్యత్ అనేది ఒక ఉర్దూ పత్రిక అండి. సో ఇదేంది, దీని ఉద్దేశం ఏంది అంటే రైతుల యొక్క సమస్యలను బయటికి తీసుకురావడమే దీని యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి. ఇమ్రోజ్ ఉంటుంది, ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్ రాస్తాడు. నెక్స్ట్ గోల్కొండ పత్రిక ఉంటుంది. సో గోల్కొండ ఎవరు రాస్తారండి? తెలుసు కదా అందరికీ, సురవరం ప్రతాపరెడ్డి రాస్తాడు. నెక్స్ట్ ఇంకోటి తెనుగు పత్రిక అని ఉంటుంది. ఈ తెనుగు పత్రికను రాసిండి వద్దిరాజు అండి, వద్దిరాజు సోదరులు రాస్తారు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో సరి కానిది గుర్తించాలి. యూరప్ ఖండానికి తూర్పున ఉన్న పర్వతాలు కాకసస్ పర్వతాలు, కరెక్టా అండి? కాదు కదండి. యూరప్ ఖండానికి చూసుకున్నట్లయితే మనకి ఇలా యూరప్ ఉంటుంది. సో ఉత్తరంగా అయితే ఆర్కిటిక్ సముద్రం ఉంటుంది, దక్షిణంగా అయితే మధ్యధర సముద్రం ఉంటుంది, పడమరన అయితే అట్లాంటిక్ సముద్రం ఉంటుంది. అది తూర్పున ఉన్న పర్వతాలు అయితే యూరల్ పర్వతాలు ఉంటాయి. ఓకే, ఏ పర్వతాలు? యూరల్ పర్వతాలు. సో కాకసస్ కదా, తీసేయచ్చు. నెక్స్ట్ నార్వే స్వీడన్లో కనబడే పర్వత శ్రేణులు స్కాండినేవియస్ పర్వత శ్రేణులు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ఈ స్కాండినేవియస్ అనేవి నార్వే, స్వీడన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్పియస్ సముద్రం, నల్ల సముద్రం మధ్య కనిపించేవి కాకసస్ పర్వతాలు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాన్యూబ్ నది ఒడ్డున గల నగరం బుడాపెస్ట్ నగరం, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇది యూరప్లోని హంగేరీ దేశంలో ఉంటుంది. ఈ హంగేరీ దేశంలో డాన్యూబ్ నది ఒడ్డున గల నగరం ఏది అంటే బుడాపెస్ట్ నగరం. ఓకే, మనకి ఏ అనేది ఇక్కడ సరికాదు. ఓకే, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ క్రింది వాటిలో సరి కానిది చూడండి. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో. ఓకే, ఇది ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. ఇది టాంజానియాలో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ సహారా ఎడారి గుండా ప్రవహించే ఒకే ఒక్క నది నైలు నది, ఎస్ ఇది కరెక్టే.
నైలు నది యొక్క జన్మస్థలం వచ్చేసి విక్టోరియా సరస్సు. ఎస్, ఈ నైలు నది అనేది ఫస్ట్ విక్టోరియా సరస్సు అనేది ఉంటుంది, దాని నుంచి నైలు నది అనేది పుడుతుంది. ఓకే, ఇది విక్టోరియా సరస్సు అయితే ఇది నైలు నది అనేది పుడుతుంది. ఇది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. సహారా ఎడారి గుండా ప్రవహించే ఏకైక నది ఏది అంటే నైలు నది. ఓకే, సో పైవన్నీ సరైనవి. క్లియర్? ఇవండి 32 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. సో అన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే. 1 లేదా 2 బిట్స్ రావాలని అనుకుంటున్నాను. సో ఒక్క బిట్ వచ్చినా మనం చేసిన వీడియోకి ఒక ప్రతిఫలం అయితే వచ్చిందని అనుకుంటాను. సో ప్రతి ఒక్కరు వీడియోని యూజ్ చేసుకోండి. ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు మంచిగా రాయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.